హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ S2V వ్లాగ్స్. ఈరోజు ఆలు బఠానీతో మసాలా కుర్మా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇది చపాతీలోకి కానీ పూరీలోకి కానీ చాలా బాగుంటుంది. మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ట్రై చేసి చూడండి. దీనికోసం ఫ్రెష్ బఠానీ ఒక 200 గ్రామ్స్, చిన్నది క్యారెట్ ఒకటి అండ్ 5 బీన్స్ అండ్ చిన్నవి ఆలు 2 చిన్న పీసెస్ కానీ తరిగి పక్కన పెట్టుకున్నాను. బీన్స్ క్యారెట్ ఆప్షనల్, మీకు అవసరం లేదనుకుంటే స్కిప్ చేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ పొడుగ్గా తరిగి పెట్టుకున్నాను అండ్ 2 టమాటాలు చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ దీనికి మసాలా రెడీ చేసుకుందాం. మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక 1 ఇంచ్ డ్రై కోకోనట్ వేసుకోండి. అలాగే ఒక 1 ఇంచ్ చెక్క, 3 లవంగాలు ఇవన్నీ వేసి ఫైన్ పౌడర్ చేసుకోండి. దీంట్లోకి 1 ఇంచ్ జింజర్ చిన్నగా తరిగి వేసుకోండి. అలాగే చిన్నవైతే 4, పెద్దవైతే 3 గార్లిక్ క్లోవ్స్ వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఇదే జార్లోకి ఒక హాఫ్ ఆనియన్ చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర, కొన్ని వాటర్ వేసి ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్ ఫ్రై అయ్యాక మనం తరిగి పెట్టుకున్న టమాటా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. టమాటా కూడా ఇలా ఫ్రై అయ్యాక మనం తీసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఒక 1/4 స్పూన్ పసుపు, సాల్ట్, 3/4 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1/4 స్పూన్ గరం మసాలా. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా దీంట్లోకి యాడ్ చేసుకోండి. తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టి ఒక 2 to 3 విజిల్స్ దాకా కుక్ చేసుకోండి. కుక్కర్ కూల్ అయ్యాక మూత ఓపెన్ చేసి మరి బాగా మిక్స్ చేసుకొని ఈ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు, కొంచెం గ్రేవీ థిక్గా అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టకుండా కుక్ చేసుకోండి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేస్తే మన ఆలు బఠానీ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది.